ప్రేమైనటువంటి సోదరి సహోదరులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను దేవుని యొక్క సేవ చేస్తాను. దేవుని సంఘం తరపున నర్సరావుపేట కంబంపాలెం ప్రకాష్ నగర్ నుండి మీకు దేవుని యొక్క మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి శ్రేష్ఠ సమయము ఈ యొక్క సమయము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరిశుద్ధుడ పరలోకమందున్న తండ్రి నా దేవుడా, మీ యొక్క చిత్తం చూపున నన్ను ఉపయోగించుకుంటున్నారు తండ్రి. మీ యొక్క పని కొరకు చదువు లేని వాడను పామరుడైన నన్ను మీ యొక్క కుమారునికి సాక్షిగా నన్ను వాడుకుంటున్నారు తండ్రి. నా ఒక ప్రాణాంతం వరకు మీరు నన్ను వాడుకోండి తండ్రి. మీ కుమారుని కొరకు నేను నా ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా మీ కుమారునికి సాక్షిగా సాగే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచనలను మీరు కలగజేసి తండ్రి, మీ యొక్క మాటలను మీ యొక్క సంఘస్థులకు వినిపించండి తండ్రి. వారు వినటం వలన విశ్వాసం కలగజేసుకొని నీ బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఈరోజు మనం ఉన్నటువంటి అంశము చాలా ఇంపార్టెంట్. దేవుడు ఈ భూమి ఆకాశములను సృష్టించి 5వ దినాన ఆకాశ పక్షులను సృష్టించాడండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము పక్షులు. ఈ యొక్క పక్షులు అనేటువంటి అంశంలో మనం ఉన్నాము కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. అయితే ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం ఇప్పుడున్నటువంటి అంశము పక్షులు. ఒకటి కాకి, రెండవది పావురం. ఈ పక్షులు అనేటువంటి విధానం నేను మీకు చెప్పాలని దేవుడు నాకు ఆత్మీయ ఆలోచనలను కలగజేశాడు. అయితే ఈ యొక్క పక్షులు అనేటువంటి అంశంలో బీసీ అండ్ ఏడి లేక పాత నిబంధన, కొత్త నిబంధన, క్రీస్తు పూర్వము, క్రీస్తు శాఖము అనేటువంటి అంశాలు ఉంటాయండి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ వద్ద బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. నేను చదివేది అలా ఉందో లేదు వినండి, విశ్వసించండి. ప్రభు పేర మీకు మనవి చేస్తున్నా. నేను చదివేది ఏడి యొక్క క్రీస్తు శాఖం కొత్త నిబంధన. ఈ యొక్క కొత్త నిబంధన మత్తయి సువార్త నుండి చివరి ప్రకటన గ్రంథం వరకు అండి. ఆత్మ సంబంధపు పరిచర్య, మనలను బలపరిచేటువంటి పరిచర్య. ఈ యొక్క ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. మీ వద్ద బైబిల్ ఉంటే తీసి చూడండి. నేను చదివేది అలా ఉందో లేదో మీరు తెలుసుకోండి. నేను అక్షరం చదువుకోలేదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున నేను చదువుతున్నాను, జ్ఞానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధన గ్రంథకర్త అపోస్తలుడైన యోహాను గారు. ఈ యోహాను గారు గ్రంథాలు ఎక్కువగా రాసినటువంటి అతను. ఈ యోహాను గారు మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక రాశాడు. 3 గ్రంథాలు రాశాడు. 4వది పద్మాసు దీపాన పరవాసులయ్యి జరగబోయే ఫీచర్ గురించి రాశాడండి. ఈ యొక్క జరగబోయే ఫీచర్ గురించి కూడా పాత నిబంధన కాలాల్లో ఒక ప్రవక్త రాశాడండి. ఆ ప్రవక్త పేరు వస్తుంది, అతను యాజకుడు, అతని గురించి కూడా వస్తుంది. కానీ ముందు మనం వాక్యాన్ని జ్ఞానించుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నా. మొదటి జీవి సింహము వంటిది,
రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అంట. ఈ పక్షిరాజు గురించి మనం తెలుసుకోవాలని దేవుడి సమయం మనం అంతా మాట్లాడుతున్నాడు. దేవుడి భూమాకాశములను పూర్వం సృజించి 5 దినాలు ఈ యొక్క పంచభూతాలను సృష్టించాడండి. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే 5వ దినాన దేవుడు పక్షుల్ని సృష్టించాడంటండి. అది బీసీ అనగా పాత నిబంధన ఆదికాండము మొదటి అధ్యాయము 21, 22 వచనాలు చదివితే మీకు తెలుస్తుందండి. మొట్టమొదటిగా పక్షులు అనబడినటువంటి వాక్యం. అదేవిధంగా ఆదికాండము 7వ అధ్యాయము 3వ వచనం చదివితే ఆకాశ పక్షులు ఆడవి 7, చూడండి, ఆడవి 7 మగవి 7 అనేటువంటి విధానం ఒక నోవహు గారికి చెప్తున్నటువంటి సందర్భం అండి. ఆ తర్వాత జలప్రళయం. అప్పుడు ఆ జలప్రళయం గతించిన తర్వాత ఓడలో రక్షింపబడ్డ తర్వాత ఈ యొక్క నోవహు గారి ఓడలో ఉన్నప్పుడు సమస్త భూజంతువులు ఆయన వద్దకు వచ్చినాక సమస్త శరీరాలు లయమైపోయినాక ఆ ఓడ కిటికీని తీసి మొట్టమొదటిసారిగా 8వ అధ్యాయము 7వ వచనం చదివితే మీకు తెలుస్తుందండి. అదే ఆదికాండము. మొదటిది కాకిని పంపించాడండి. ఈ కాకి ఈ జలమంతయు భూమంతయు నిండిపోయి నించోడానికి కాలు పెట్టడానికి స్థలం లేక తిరుగుతూ ఉందంటండి. ఈ కాకికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప శక్తి అది. ఏం శక్తి? కాకి తిరగనంతసేపు తిరుగుతూ ఉంటుందంట. సాధారణంగా కొన్ని పక్షులు ఒక దినమంతా తిరగగలుగుతాయేమో, లేకపోతే ఒక వారం అంతా తిరగగలుగుతాయేమో. కానీ కాకి మాత్రం ఏమి తిన్నా తినకపోయినా దానికి ఉన్నంత శక్తి వరకు తిరుగుతూ ఉంటుందంటండి. ఈ కాకి గురించి అనేక మంది అబద్ధ బోధకులు చాలా చెడు విధాలుగా మాట్లాడుతూ ఉంటారంట. దాన్ని కూడా మనం తీసుకొద్దాం. ఆ తర్వాత దేవుడు ఒక వారం ఆగినాక నల్ల పావురమును పంపించాడండి. ఈ నల్ల పావురము ఈ యొక్క నోవహు వద్ద నుండి భూమిపైన తిరిగి వాళ్ళలేక మరలా నోవహు వద్దకు వస్తే ఈ యొక్క 8వ అధ్యాయంలో ఉంటాయండి, చదవండి, మీకు తెలుస్తూ ఉంటాయి నేను చెప్పే మాటలు. చేయి చాపి నోవహు గారు ఆ ఒక పావురముని ఓడలోకి తీసుకెళ్ళి మరలా ఒక వారం ఆగినాక మళ్ళీ ఓడలో నుండి పావురముని వెలుపలకు పంపిస్తే అది తిరిగి ఆ ఒక అరరాతి కొండల పైన ఒలివ చెట్టు చిగురుని తీసుకొని వచ్చిందంటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒలివ చెట్టు చిగురుని తీసుకొని వస్తే నోవహు గారికి అర్థమైంది. ఏమర్థమైంది? జలభయం తగ్గుతుందని. ఆ తర్వాత మరలా ఒక వారం ఆగినాక ఆ ఒక పావురాన్ని పంపిస్తే అది మరలా తిరిగి రాలేదండి 3వసారి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, పావురావు
జ్ఞానము కలిగినటువంటిదంట. కాకి కూడా జ్ఞానము కలిగిందే, కానీ కాకి కన్నా పావురము చాలా జ్ఞానం కలిగిందంట. జ్ఞానం అనే దానికి కొన్ని హద్దులు ఉంటాయండి, కొన్ని అంకెలు ఉంటాయి. ఆ అంకెలు ఏమిటంటే, బలవంతుడు అనేటువంటి వాడు 100% పౌరగలిగినటువంటి వాడు, బలహీనుడు అనేటువంటి వాడు 50% పౌరగలిగినటువంటి వాడు. అదేవిధంగా పక్షులలో కూడా జ్ఞానము కలిగినటువంటివి ఉంటాయంట, అది పావురం. ఈ పావురం గురించి కూడా కొత్త నిబంధనలో రాయబడినటువంటి లేఖనాలు ఉన్నాయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చినప్పుడు సాక్షాతం దేవుడు ఒక పావురావుని ఉపయోగించుకున్నాడండి. పావురావు శరీరకారంతో యేసు ప్రభు తలపైన వాలి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుతున్నానని స్పష్టంగా చెప్పాడండి. పావురావుని ఉపయోగించాడు. అదేవిధంగా అపోస్తలులు ప్రసంగించే సమయంలో కొన్ని మాటలు చెప్పారండి. ఏం చెప్పారంటే, మీరు పావురముల వలె నిష్కపటమైన జ్ఞానము కలిగి ఉండాలి అని చెప్పాడండి. అంటే పావురావుకు ఉన్నటువంటి జ్ఞానం చాలా గొప్పదంట. అందుకని పావురావు జలపాతం అప్పుడు నోవహు ఓడగడ్డకు రెండోసారి ఒలివ చిగురిని తీసుకొని వచ్చింది. ఫస్ట్సారి నేను చూడడానికి స్థలం లేక మరలా ఓడలోకి వచ్చింది. రెండవసారి పంపించినప్పుడు ఒలివ చెట్టు చిగురిని తీసుకొని వచ్చింది. మూడవసారి బయటికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు, ఎందుకంటే దానికి పాదం నిలుచోవడానికి స్థలం దొరికిందంట. ప్రైజలా హల్లెలూయా. అదేవిధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, అనేక మంది బోధకులు అనబడినటువంటి వారు కాకిని చెడ్డదిగా చెప్తూ ఉంటారండి. వాని యొక్క కుయ్యితే లాంటిది. కొంతమంది ఏమంటా ఉంటారంటే, చూడండి, ఈ కాకి అంట పోయి శవాల మీద వాలి శవాలను తింటుందని చెప్తారండి. అబద్ధ బోధకుల బోధ అది. కానీ అక్కడ రాసున్న లేఖనం ఏంటో తెలుసండి, చదివితే స్పష్టంగా అర్థమవుతుందండి. భూలోకం అంతటా జలము ఉండటం వల్ల దానికి పాదములను చూడడానికి స్థలం లేక తిరుగుతూ ఉందంటండి. దానికి ఓపిక ఉన్నంత వరకు తిరగలుగుతుందండి. ఎందుకంటే పక్షులు తిండి లేకపోయినా నీరున్నా జీవిస్తాయంటండి. మనుషులు కూడా తిండి లేకపోయినా ఉపవాస ప్రార్థన అనేటువంటి విధానంలో ఉన్నప్పుడు మన ప్రవక్తయగు బీసీ కాలం మోషే గారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు తెలుసుకండి. అదేవిధంగా ఏడీ కాలం మన యేసు ప్రభు వారు బాప్తిసం పొంది 40 దినాలు ఉపవాసం ఉన్నాడు తెలుసు కదండి మనకి. అదేవిధంగా ఇవక పక్షులు తినకుండా అయినా కానీ తినైనా కానీ ఏ విధంగానే కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బతుకుతాయంటండి. కాబట్టి ఈ కాకి నీరు తాగుతూ తిరుగుతూ ఉండొచ్చు. ఆ ఒక దినాల్లో డెడ్ బాడీలు నీటిపైన లేవండి. 150 రోజులండి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 150 రోజులు జలం ఉంటే ఆ జలములో డెడ్ బాడీ 150 రోజులు తేలాడి ఉండగలుగుతుందండి. ఒకసారి ఆలోచించండి. డెడ్ బాడీ అనబడినటువంటిది నీటిలో ఉన్నంతసేపు ఉంటుంది, ఒక 3 దినాలు. తర్వాత పైకి వస్తుంది. తర్వాత అది గాలికో ఎండకో ఎండిపోయి శిథిలమైపోయి మరలా అడుగు చేరిపోతుందండి. ఈ యొక్క శరీరము ఉబ్బింది పగిలి ఎముకలు అయిపోయినాక ఆ ఎముకలు నీటిపైన ఎలాడతాయా, దిగిపోతాయండి. అట్లాగే
మనుషులు ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ యొక్క అబద్ధ బోధకులు అనేవాడు. ఈ కాకి వెళ్ళింది, తిరుగుతుంది, దానికి పాదం నిలవడానికి స్థలం లేక. కాకి చాలా తెలివిగలదేనండి. ఎంత తెలివిగలదంటే 75% తెలివిగలిగినదే. ఎందుకో చెప్పమంటారండి? చెప్తానేనండి. BC అనగా పాత నిబంధన కాలంలో ఈ ఏలియా ప్రవక్త ఉన్నాడండి. ఈ ఏలియా ప్రవక్త ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు, ఆ దేశంలో అన్న ప్రాణాలు లేనప్పుడు, తాగడానికి నీళ్ళు లేనప్పుడు దేవుడు ఒక స్థలాన్ని ఇస్తే ఆ స్థలానికి వెళ్ళాడండి. ఆ ఒక వాగు కట్టిన నువ్వు నించో. వాగు ఎండిపోతుందా? ఎండిపోదు, నీళ్ళుంటాయి. వాగులో నీళ్ళుంటాయి. ఆ నీళ్ళు తాగుతూ ఉండు. నేను కాకులమ్మకి ఒక ఆజ్ఞ ఇస్తాను. ఎవరికండి? కాకులమ్మకి నేను ఒక ఆజ్ఞ ఇస్తాను. ఏమైనా ఆజ్ఞ ఇస్తాను? నా సేవకుడు ఎటు ఒడ్డునున్నాడు. తాగడానికి నీళ్ళున్నాయి, తినడానికి ఆహారం లేదు. ఇక్కడంతా చాలా ఇబ్బందిగా ఉంది ఈ దేశంలో. నీకు నేను ఒక ప్లేస్ చూపిస్తున్నాను. ఆ ప్లేస్కి వెళ్ళి దినదినము రొట్టెని తీసుకొచ్చి నా సేవకుడిని పోషించాలని కాకులమ్మకి ఆజ్ఞయిస్తే, కాకులమ్మ ఏమన్నది? నేను చెయ్యనన్నదా? నో అంటానికి లేదండి. ఎందుకంటే దాన్ని సృష్టించినవాడు దేవుడు. దేవుని మాట వినాలి. కాకులమ్మలే దేవుని మాట ఏంటంటే, ఓ మానవుడా, నువ్వు దేవుని మాట వినవా? పాపము చెయ్యకు, మేలు చెయ్యి. దేవుని పని మేలు. పాపం చేసేవాడు కీడు సంబంధి పాపం చేస్తాడు. కాబట్టి ఈ కాకులమ్మ దేవుని మాట విని దినానికి రొట్టె ముక్కలు తీసుకొచ్చేస్తుంటే ఏలీ గారు ఆ రొట్టెను తింటూ ఆ నీళ్ళు తాగుతూ జీవించాడంటండి. మరి కాకి చాలా తెలివి కలిగిందే. దీనికన్నా ఎక్కువ తెలివి కలిగింది పావురం. ఈ పావురం పక్షి చాలా జ్ఞానం కలిగిందంటండి. ఈ కాకులమ్మలన్నా డెడ్ బాడీలని పీకొని తింటాయండి. ఈ కాకులమ్మలన్నా పురుగుల్ని తింటాయండి. ఈ కాకులు అనేకమైనటువంటి చెడ పదార్థాలు తింటాయి. కానీ పావురం పక్షి మాత్రం చాలా శ్రేష్టమైనటువంటి గింజలు తింటాయంటండి. అవి చాలా శ్రేష్టమైన గింజలు తింటాయి. నేను మద్రాసు వెళ్ళానండి దేవుని యొక్క దాసుడైన తోమా గారి సమాధి చూడటానికి. కాకపోతే దుష్టులు తీసుకెళ్లారు, నన్ను దుష్ట కార్యాలు చేశారు. అదంతా దేవుడు చూసుకుంటాడు. అయితే ఆ ఒక తమిళనాడు బీచ్లో పావురాలు విస్తారంగా ఉన్నాయండి. ఆ ఒక బీచ్లో పావురాలకి ఆహారం పెట్టడానికి అనేకమైన సంస్థలు ఉన్నాయండి. ఆ సంస్థల్లో ఒక సంస్థ ఒక టిక్కీలలో గోధుమలు తీసుకొచ్చి ఆ పావురాల దగ్గర చలితే పావురాలు ఆ గోధుమలు తింటున్నాయండి. చూడండి, ప్రైజ్ అలాట్, హల్లెలూయా. ఈ గోధుమలు శ్రేష్టమైనటువంటివి. పావురాలు శ్రేష్టమైనటువంటి వాటిని తింటాయి. అందుకే వాటికి జ్ఞానము చాలా వివేకము కలిగింది ఉంటుందంట. అందుకనే దేవుడు పావురాలని ఉపయోగించుకున్నాడు. దేవుడు పావురాలని ఉపయోగించుకోవడానికి కారణం ఏంటంటే మంచి జ్ఞానం కలిగినటువంటి పావురాలు. ప్రియమైనటువంటి సహోదరులరా, మనం ఇప్పుడున్నటువంటి అంశము పక్షులు. ఈ పక్షులు చాలా శ్రేష్టమైనవి. ఈ పక్షుల్ని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి ఈ పక్షులు దేవుని మాటలు వింటున్నాయి. కాబట్టి నువ్వు కూడా దేవుని మాట విని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించమని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన సహోదరులరా, అదేవిధంగా మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? అబద్ధ బోధకులు చేసేటువంటి బోధలను మనం అనుసరించకూడదు. అబద్ధ బోధకులు చేసేటువంటి బోధలు ఎలాంటివి అంటే, వారి యొక్క పని, వారి యొక్క విధానం ఎప్పుడు అబద్ధపు
అనుసరాలే ఉంటాయంటండి, సత్యమైనటువంటి అనుసరాలు ఉండవు. ఈ యొక్క సత్యమైనటువంటి అనుసరాలు ఉన్నటువంటి బోధకుడినే మనం ఫాలో అవ్వాలి. ఈ యొక్క సత్యమైనటువంటి బోధకుడు ఎవరు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, అతను చేసే పని ఏమిటి, అతను చేసే విధానం ఏమిటి, అతను చేసే బోధ ఏంటిది అనేది మనం అనుసరించాల్సిన విషయాలు ఉన్నాయండి. దేవుడు ఈ రోజులలో పాత నిబంధన కాలంలో ఏమి ఇవ్వమన్నాడు, ఈ రోజుల్లో ఏమి ఇవ్వమన్నాడు ఒకసారి ఆలోచించండి. పాత నిబంధన కాలంలో, మోషే ధర్మశాస్త్ర కాలంలో, లేక ఆదికాండం నుండి మలాకి చివరి వరకు చూస్తే ఆ ఒక గ్రంథాలలో ఏమని రాయబడి ఉంది? దశంశాలని రాయబడి ఉంది. దశంశం అంటే ఎలాంటిది, ఏ విధంగా ఇస్తున్నావు, ఎలా ఇవ్వాలి, ఒకసారి మనం చూద్దాం. దశంశం అంటే దాని అర్థం ఏమిటంటే, నీవు ఒక 100 రూపాయలు సంపాదించావనుకోండి, ఒక రోజుకో, ఒక నెలకో, ఒక సంవత్సరానికో, ఎప్పటికైనా సరే నువ్వు ఎంత సంపాదిస్తే అంతలో దశాంశం తీయాలంటారు. అంటే ఎంత, నీ జీతం ఒక నెలకు వచ్చేసరికి ఒక 10,000 అనుకోండి, ఆ 10,000లో దశాంశం తీయాలంటే ఒక 1,000 రూపాయలు తీయాలంటండి. ఆ 1,000 రూపాయలు దేనికి తీస్తున్నావు? ఆ 1,000 రూపాయలు దేనికి తీస్తున్నావు? దశాంశం అంటే ఏమిటి? దశాంశం ఎవరికి ఇస్తున్నావు? ఈ దశాంశం ఎవరు తీసుకోవాలి? దశాంశం దేవునికి ఇవ్వాలి, కరెక్ట్. అది దేవుని సొత్తు, అది దేవుని సొమ్ము. నీకు 100 గొర్రెలు ఉంటే 10 గొర్రెలు దేవునికి ఇవ్వాలి, దశాంశం. ఈ విధంగా దేవుడు కోరినట్టుగా దశాంశాలు పాత నిబంధన కాలంలో ఇస్తూ వచ్చారంట. ఈ కొత్త నిబంధన కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలండి. ఏమడిగాడు దేవుడు? నీవు దేవుణ్ణి, ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించక నీకు కలిగినటువంటి ధనములో దశాంశం ఇచ్చినంత మాత్రాన నువ్వు క్షమించబడతావు అనుకుంటున్నావేమో. నో, నువ్వు క్షమించబడాల్సింది ఒక్క మార్గం ఉంది. యేసు ప్రభు చెప్పాడు, నేనే పరలోకానికి మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవడనూ రాడు. ఆయన ద్వారా మనం పరలోకం చేరాలంటే ఆయన చెప్పింది మనం అనుసరించాలి. ఏమనుసరించాలి? ఆత్మైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, ఒకటి. రెండవది, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఆ ఒక సమస్తములో నీవు దశాంశాన్ని ఇస్తే కాదండి, శ్రేష్టమైనటువంటి పదార్థాన్ని ఇస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ శ్రేష్టమైన పదార్థం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రేష్టమైన పదార్థం అంటే ఏమిటి? శ్రేష్టమైన పదార్థం, శ్రేష్టమైన ఇవులను మనం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఏ విధంగా ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు? ఒక అబద్ధ బోధకునికి ఇస్తే దేవునికి ఇచ్చినట్ట? ఆలోచించు. నాకు ఎవరు ఇవ్వట్లేదని నేను చెప్పట్లే, నేను వాళ్ళకి చెప్తాను. ఏమనో తెలుసా? నువ్వు నాకు ఇవ్వద్దయ్యా, నేను చెయ్యి చాపేవాడిని కాదు, నా దేవుడు చెయ్యి చాపేవాడు కాదు, నా దేవుడు చెయ్యి వేసేవాడు. ప్రైజ్ అలాట్, హల్లెలూయా. నా దేవుడు ఇచ్చే దేవుడు, తీసుకునే దేవుడు కాదు. నేను ఇచ్చేవాడిని అంటాను. నేను ఎలా ఇస్తానో తెలుసా? ఎవరికి ఇస్తానో తెలుసా? అది దేవుని వాక్యానుసారంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉందండి. స్పష్టంగా దేవుని మాటలు రాయబడి ఉన్నాయని నేను చెప్పట్లా.
దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున చెప్తున్నాను, బైబిల్ చదివి చెప్తున్నాను. నేటికి ఆకలి దప్పులతో ఉన్నవారికి ఆకలి తీర్చిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నేటికి వస్త్రం లేక దిగంబరులుగా ఉన్నవారికి వస్త్రాలు ఇచ్చిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పేదలను కరుణించువాడు ధన్యుడు, పరలోక రాజ్యం వాడిది. నాటికి నేటికి శరసాలలో కమ్ముడుతున్న వారికి విడుదల దయచేయువారు దేవునికి ఇచ్చినటువంటి వారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము చేసే మేలు దేవునికి చేయాలి. ఆ మేలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి? దేవుడు కోరాడు దశాంశాలు ఏ విధంగా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఆలోచించండి. ఒక బోధకునికి ఇవ్వచ్చు, తప్పులేదు. ఏ విధంగా ఇవ్వాలి? 18 కాలంగా దశాంశాలు ఇస్తే సరిపోతుందా? నీ జీతంలో ఒక 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నావు, 10,000 నీ జీతం అయితే కాదండి. అతని ఒక స్థాయిని బట్టి, అతనికి ఉన్నటువంటి ఒక విధానాన్ని బట్టి అతనికి కావాల్సినటువంటి అక్కర్లు ఏంటి అని తెలుసుకోవాలి, లేక సంఘానికి కావాల్సినటువంటి అక్కర్లు ఏంటి అని తెలుసుకోవాలి. ఆ సంఘానికి ఏమన్నా అవసరమైతే నువ్వు శ్రేష్టపాదంగా ఇవ్వాలట, దశాంశంగా కాదు, శ్రేష్టంగా ఇవ్వాలి. అది దేవునికి ఇచ్చినట్టు. లేదా అడుక్కునే వాళ్ళు పేదలు ఉంటే వారికి సాయం చేస్తే దేవునికి చేసినట్టు. ఈ పేదల్లో 2 రకాలు ఉంటారండి. 2 రకాలు ఉంటాడు. దుష్టుడైన పేదవాడు ఉంటాడు, దేవుని చిత్తానుసారంగా అనుభవిస్తున్నటువంటి పేదవాడు ఉంటాడు. వాళ్ళని కూడా మనం చూసి దేవుని యొక్క చిత్తానుసారమైన వాడికి సాయం చేస్తే దేవునికి సాయం చేసినట్టు. మనం చేసే సాయం గుడ్డి సాయంగా ఉండకూడదండి. గుడ్డి సాయం అంటే ఏంటో చెప్పమంటారా? చెప్తాను ఏనండి. నేను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున నేను ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, నేను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున సాయం చేస్తూ ఉంటానండి. ఎలాంటి వారికి ఏ విధంగా. మన పక్క రాష్ట్రం అండి తెలంగాణ రాష్ట్రం. పోయిన నెలలో నేను వెళ్ళాను. ఒక రైల్వే స్టేషన్ నుండి, దాని పేరేందో ఉందండి, ముడ్రా విడ్రల, నాకు తెలియదు. ఆ ట్రైన్లో స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఒక పాపని దగ్గర సంవత్సరంన్నర ఉంటుందండి, లేక 2 సంవత్సరాలు ఉంటుంది. జనాలు నడిచే రోడ్డు పైన మధ్యలో కూర్చోబెట్టి, ఇది రైల్వే స్టేషన్లో ఆమె చంటి పాపని సంకనేసుకొని పాలు ఇస్తూ ఉంది. దానికి అడ్డంగా ఉన్నాడు ఆ బాబు. ఆ బాబుని ఎత్తి తల్లి దగ్గర కూర్చోబెట్టి, ఆ తల్లికి ఆ బాబు చేతిలో డబ్బులు పెట్టి, నేను అమ్మ బాబుని మధ్యలోకి పనిగాకు, అడ్డంగా కూర్చోబెట్టకూడదమ్మా, నీ కాడే ఉంచు అని చెప్పేసి దండం పెట్టి వచ్చానండి. ఈ సాయం నేను ఎవరికి చేశా? ఒక తాగుబోతోడు దుష్టుడికి చేశానా? దేవునికి చేశానా? నువ్వే ఆలోచించు, నేను చెప్పాల్సిన అవసరం లేదులే. దేవునికే చేశాను, దేవునికే చేశాను. పేదలకు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సాయం ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అయితే ఈ ఒక సబ్జెక్టు మంది అంశం పక్షులు అంశం సబ్జెక్టు మనం ఇంకా చదువుకుంటామంటే మీకు తెలుస్తూ ఉంటాయి. బైబిల్ చదవండి. ఈ హెజ్కేల్ గ్రంథం చదివితే భలే తెలుస్తుంది మీకు. ఈ హెజ్కేలు జరగబోయే ఫ్యూచర్ గురించి ఆ రోజుల్లో రాశాడంట. ఈ రోజులలో
యోహాను గారు ప్రకటన గ్రంథం గురించి రాశాడు. దానికి దీనికి అటుందండి. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరులారా, మన యొక్క జీవితం వాక్యానుసారంగా ఉండాలని ప్రభు ద్వారా మీకు మనవి చేస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన పరలోకమందున్న తండ్రి, నా దేవుడా, మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్ఠ సమయమున తండ్రి, మీరు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున తండ్రి, ఈ యొక్క సంఘస్థులతో మాట్లాడి ఉన్నాను తండ్రి. తప్పు ఒప్పులు ఏమనుంటే నన్ను క్షమించండి అయ్యా. నేను చదువులేని పామరుడను, కానీ నన్ను మీరు ఉపయోగించుకుంటున్నారు తండ్రి. మీ యొక్క కుమారునికి సాక్షిగా, అదేవిధంగా తండ్రి విన్నటువంటి మీ యొక్క సంఘస్థులకి విశ్వాసాన్ని కలగజేసి తండ్రి, ఆత్మైన దేవుడు నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ మీ యొక్క వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.